హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజులు అయిపోయింది వీడియోస్ చేయక. ఏంటంటే పండగ కదా, అందుకే 3-4 డేస్ నేను లీవ్ తీసుకున్నా. కిరాయి అయితే ఏం లేకుండే, మనకు ఫోన్స్ అయితే ఏం రాలే. అందుకే ఈరోజే స్టార్ట్ చేసిన అనమాట. ఆల్రెడీ మనకు కిరాయి అయితే ఉంది, వెళ్ళి లోడింగ్ అయితే వేసుకున్నాం. చూస్తున్నారు కదా, ఇక్కడ పైన వేసుకున్నాను అనమాట. ఇది మళ్ళీ కిందికి వెళ్ళి ఇంకా కింద వేసుకోవాలి మొక్కలు. లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది కింద నర్సరీ కాడ. అయిపోయింది లోడింగ్, ఇంతే అనమాట లోడింగ్. ఇది వచ్చేసి మనకి కొంపల్లి సైడ్ వెళ్ళాలి. చలో వెళ్ళిపోదాం ఇప్పుడైతే. ఇక స్టార్ట్ అయితే అయిపోయినా 3-4 డేస్ అవుతుంది మనకి లీవ్ తీసుకొని. చూద్దాం మీరు ఎన్ని అర్నింగ్స్ చేస్తాం అనేది. రోడ్స్ అయితే మొత్తం ఖాళీగానే ఉన్నాయి ఈరోజు మొత్తము. పండగ కదా, అందరూ ఊరికి వెళ్ళిపోయినారు కాబట్టి మనకు రోడ్స్ అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక కిరాయిలు మనకు ఉంటే మనం బాగానే చేసుకోవచ్చు అర్నింగ్స్. చూద్దాం ఇప్పుడు ఎట్లుంటాయో ఏందనేది. వెళ్ళనైతే వెళ్తున్నా, కొంపల్లికి వెళ్ళాలన్నమాట. ఇది మనకి ఇట్లా గుట్ట నుంచి వెళ్ళిపోతాయి లొకేషన్ వచ్చేసి. చూస్తున్నారు ఎక్కడ చూడండి రోడ్స్ మొత్తం ఖాళీగానే ఉన్నాయి. ఇలాంటి టైం మొత్తం ఫుల్ ఉంటుండే. ఈ జెంట్ సిగ్నల్ దగ్గర ఉన్న చూడండి, రోడ్స్ అయితే మొత్తం ఖాళీ. మార్నింగ్ టైము డైలీ టైంకి మొత్తం జామ్ అయిపోయి ఉంటుండే రోడ్స్. మనకు ఖాళీ ఉంది కాబట్టి ఇష్టం ఉన్న డ్రాప్స్ అయితే బాగానే చేయొచ్చు. ఇది వచ్చేసి పైప్ లైన్ రోడ్ అనమాట. పైప్ లైన్ రోడ్లో ఉన్నాం, మన కొంపల్లికి దగ్గరలో ఉన్నాం. స్ట్రైట్ వెళ్ళిపోవాలి మనం. స్ట్రైట్ వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ యూటర్న్ చేసుకొని అటు సైడ్ వెళ్ళాలన్నమాట. ఇది వచ్చేసినాం లొకేషన్ దగ్గరికి. అయితే ఇది హైటెన్షన్ రోడ్లో అనమాట లొకేషన్. ఇది మనకి ఏంటంటే 3-4 డేస్ నుంచి కిరాయిలు గిట్ట ఏం రాలేవు, ఫోన్లు గిట్ట రాలేవు. అందుకే ఇంట్లో ఉన్నా అనమాట. రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అదే ఇల్లు అనమాట. ఇది ఫ్రంట్ సైడ్ వెళ్ళినామంటే వాళ్ళు అన్లోడింగ్ చేసుకుంటారు. ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు. అన్లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇదే బిల్డింగ్ అనమాట, చూస్తున్నారు కదా. అన్లోడింగ్ అయిపోయినాయి, మళ్ళీ నర్సరీకి వెళ్తే వెళ్ళిపోదాం. ఇక అయిపోయింది. పేమెంట్ అయితే మనకి ఈవినింగ్ ఇస్తారు నర్సరీ దగ్గర. ఇది కస్టమర్ది తెలిసిన వాళ్ళది అనమాట. ఇక నర్సరీకి అయితే వెళ్ళిపోదాం. ఆన్లైన్ అయితే ఆన్ చేసినా కానీ ఏం డ్రాప్స్ అయితే వస్తలేవు. ఈ మధ్య ఆన్లైన్ అయితే చేస్తలేను, డ్రాప్స్ గిటాన్లో ఏం వస్తలేవు. ఇక అందుకే నర్సరీ దగ్గరికి వెళ్ళిపోతున్నాను డైరెక్ట్. మనకు కిరాయి అయితే వచ్చింది. నర్సరీకి వచ్చిన తర్వాత పక్క నర్సరీలో వెళ్ళి గడ్డ వేసుకోవాలన్నమాట. ఇది వెళ్ళి లోడింగ్ అయితే వేసుకున్నాం. ఇంతే అనమాట, ఓన్లీ గడ్డే ఉంది, కొంచెం ఉంది లోడ్ గిట, పెద్ద ఎక్కువ ఏం లేదు. చలో వెళ్ళిపోదాం. ఇక గడ్డ ఏడికంటే మనం రెగ్యులర్గా వెళ్తున్నట్టున్నాం సైట్, మన బంజారాహిల్స్ సైడ్ అనమాట. అటు జగన్నాథ్ టెంపుల్ సైడ్ చాలాసార్లు వెళ్ళినాం మనం ఆ డ్రాప్కి, తెలిసిన సార్దే. అక్కడ వెళ్ళినామంటే అన్లోడ్ చేసుకొని మళ్ళీ రిటర్న్ నర్సరీకి. ఇంకా చూడండి డైలీ టైంకి మొత్తం అసలు జామ్ అయిపోతున్న హైటెక్ సిటీ రోడ్. ఇప్పుడు చూడండి మొత్తం ఖాళీగా ఉంది, మంచిగా ఫ్రీగా ఉంది. ఇక్కడ ట్రాఫిక్ లేదు ఏం లేదు కాబట్టి మంచిగా టెన్షన్ లేకుండా వెళ్ళిపోవచ్చు. వచ్చేసినాం. ఇదే లెఫ్ట్ సైడ్లో అక్కడ జగన్నాథ్ టెంపుల్ ఉంటుంది చూడండి, అక్కడ లెఫ్ట్ తీసుకొని మనం స్ట్రైట్ వెళ్ళిపోయి యూటర్న్ చేసుకోవాలి అనమాట. వచ్చేసినాం టెంపుల్ దగ్గరికి. అయితే ముంగటికెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి. ఇక మనం ఆల్మోస్ట్ లొకేషన్ దగ్గరనే అనమాట. టెంపుల్ దగ్గరికి వచ్చినామంటే ఇక లొకేషన్ దగ్గరికి వచ్చేసినట్టే. ఇక ఇక్కడ యూటర్న్ చేసుకొని మనం లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. జస్ట్ టెంపుల్ నుంచి కొంచెం దూరం రాగానే ఉంటుంది యూటర్న్. ఇది పెద్ద దూరం అయితే ఏం కాదు. ఈ లెఫ్ట్ లోపల గల్లీలో వెళ్తే మనకి రైట్ సైడ్ ఇల్లే. ఇదే రైట్ సైడ్ ఇల్లు అనమాట. చాలాసార్లు వచ్చినాం వీడికి, వీడియోస్లో కూడా పెట్టిన. మన రెగ్యులర్ డ్రాప్ అనమాట ఇది. అన్లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఒక్కడ ఉన్నాడు కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. చలో అయిపోయింది అన్లోడింగ్ అయితే. ఇక నర్సరీకి అయితే వెళ్ళిపోదాం మనం.
ఆన్లైన్ ఆన్ చేసి పెట్టిన మార్నింగ్ నుంచి అయితే కానీ ఒక్క డ్రాప్ అయితే రాలేదు ఆన్లైన్లో మాత్రం. ఒక చిన్న డ్రాప్ వచ్చింది 200ది, కానీ అది ఇక నేను ఓకే యాక్సెప్ట్ చేయలే. మళ్ళీ ఆ 200 నుంచి ఎక్కడికి వెళ్ళి అంత టైం వేస్ట్ ఎందుకని యాక్సెప్ట్ అయితే చేయలేదు. మనకు ఆల్రెడీ ఇంకో డ్రాప్ అయితే వచ్చింది. ఇది వచ్చేసి మనకి ప్యారడైస్ బిర్యానీ ఉంటుంది కదా, ఆడికి వెళ్ళాలి. కొంచెం అర్జెంట్ అంట, అందుకే లోడింగ్ అయిపోయింది. ఇది ఒకటే మొక్క గడ్డి బ్యాగ్స్ అనమాట. వెళ్ళిపోదాం ఇక. అది లోడింగ్ది వీడియో చేయలే అనమాట. అది ఏంటంటే మనమే లోడ్ చేసుకున్నాం జర, అందుకే ఫాస్ట్ అర్జెంట్ వెళ్ళాలంట వాళ్ళకి. ప్యారడైస్ బిర్యానీ ఉంటుంది కదా, దానికే మొక్కలు. రసూల్పుర దగ్గర అయితే ఉన్నాము. ఇక మనకు స్ట్రైట్ ఒకటే రోడ్. ఇక ఇటు సైడ్ అయితే ట్రాఫిక్ పర్లేదు ఉంది, నార్మల్ అయితే ఏం లేదు. అటు సైడ్ అయితే మనకు హైటెక్ సిటీ మొత్తం ఖాళీ ఉండే. వచ్చేసినాం లొకేషన్ దగ్గరికి. అయితే రైట్ సైడ్లో కనిపిస్తుంది ఆడికి అనమాట. ఇక్కడ మనం లెఫ్ట్లో ఆపుకున్నామంటే దింపేసుకుంటారంట. ఆల్రెడీ అక్కడ వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. అన్లోడింగ్ అయితే అయిపోయింది. వెళ్ళిపోయింది ఇక నర్సరీకి. అయితే ఏందనమాట బయటే అనమాట ఇది అన్లోడింగ్. బయట చేసుకున్నాం ఒకటే మొక్క. ఇక కొంచెం వెయిట్ చేసిన వాళ్ళు లంచ్కి వెళ్ళినారంట. అన్లోడింగ్ అయిపోగానే ఇక వెళ్ళిపోదాం ఇక మనం. మనకి ఈవినింగ్ అవుతుంది. ఓన్లీ మధ్యాహ్నం దాకానే ఉంది డ్రాప్స్. మధ్యాహ్నం నుంచి మొత్తం ఖాళీ ఉండే. ఇంటికైతే వెళ్ళిపోతున్నాను అనమాట. ఈరోజు అయితే మనం 3 డ్రాప్స్ అయితే కొట్టినాము. పర్లేదు, అర్నింగ్స్ అయితే మంచిగానే చేసినాము. 3-4 డేస్ తర్వాత అయినా సరే బెటర్గా ఉండే. మీకు ఫుల్ ఎంత అమౌంట్ అనేది టోటల్ చేసి చూపిస్తా చూడండి. మనం మార్నింగ్ వెళ్ళినాక కిరాయి అది వచ్చేసి 1200, ప్లస్ దాని తర్వాత ఇంకోటి బంజారా రైస్ అదొకటి 800 అనమాట. ప్లస్ ఇంకోటి వెళ్ళాక మనం అది వచ్చేసి 800 ప్యారడైజ్ దగ్గరికి. మొత్తం 2800 మైనస్ డీజిల్ వచ్చేసి ఒక మనకి 500 తీసేద్దాం. 2300 మన అర్నింగ్స్ అనమాట ఈరోజు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సపోర్ట్ అయితే చేయట్లేదు. కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం లైక్ అయితే చేయండి. లైక్ చేస్తలేరు.